తెలుగుదేశం పార్టీ తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిపోయిందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. డ్రగ్స్ పార్టీలో దొరికిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పవిత్రమైన పార్లమెంట్లో ఉండటానికి అనర్హుడన్నారు. ఎప్పుడూ ప్రవచనాలు చెప్పే చంద్రబాబు ఈ విషయంపై నోరెందుకు ఎత్తడం లేదని ప్రశ్నించారు. పుట్టా మహేష్ ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక సామాన్యుడికి ఎలాంటి శిక్ష వేస్తారు, ఎంపీ మహేష్ యాదవ్ ను కూడా అలాగే శిక్షించాలి అని అన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, ఇది తెలుగు డ్రగ్స్ పార్టీ లాగా తయారైంది. పుట్టా మహేష్ యాదవ్ సాక్షాత్తు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి డ్రగ్స్ పార్టీలో పాల్గొనడమే కాకుండా ఆయన కూడా డ్రగ్స్ తీసుకుని ఆయన కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా వక్రీకరించే ప్రయత్నం చేయొచ్చు. ఇటువంటి వాళ్ళు మీ పార్టీలో ఉండి పార్టీని భ్రష్టు పట్టించడం కాకుండా ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీ పదవి నుంచి తొలగించడమే కాకుండా రాజీనామా చేయించడమే కాకుండా చట్టపరంగా ఒక సామాన్యుడు దొరికితే ఏ విధంగా అతని మీద కేసులు నమోదు చేస్తారో, ఏ విధంగా న్యాయస్థానం ముందు నిలబెట్టి ఏ విధంగా అయితే శిక్షించమని కోరుతారో అదే స్థాయిలో ఈ వ్యవహారాన్ని కూడా నడిపించాలి తప్ప దయచేసి చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలకు పాల్పడొద్దు అని చెప్తున్నాను. మహేష్ యాదవ్ అనే ఎంపీ ఒక పార్లమెంట్ సభ్యుడై అనేక మంది యువకుల యొక్క జీవితాలకు మేము భరోసాగా ఉంటామని ఓట్లేయించుకున్న ఈ ప్రబుద్ధులు డ్రగ్స్ లాంటి మహమ్మారులను వాడుతున్నారంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో, ఎంత నికృష్టంగా మారారో, ఎంత బరి తెగిచ్చారో ఈ చర్య ద్వారా అర్థమైపోతుంది. ఈ మహేష్ యాదవ్ అనే ఎంపీ ఎవరయ్యా అంటే మైదుకూరు ప్రస్తుత ఎమ్మెల్యే గారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా పనిచేసిన సుధాకర్ యాదవ్ కొడుకే. ఈ ఎంపీని చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? పార్లమెంట్ లో అడుగుపెట్టే నైతిక హక్కు ఈ మహేష్ యాదవ్ అనే అతనికి లేదు. అతనిని వెంటనే ఎంపీ పదవిలో నుంచి దించివేయాలి. ఒకవేళ లేని ఎడలా ఇలాంటి ఎంపీలను మాదిరిగా తీసుకొని మన రాష్ట్ర పిల్లలు చెడిపోయే ప్రమాదం పొంచి ఉందని మనం చేస్తున్నాం. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీ మహేష్ యాదవ్ గారు డ్రగ్స్ సేవిస్తున్న పార్టీలో దొరికారని, మొదట పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చిందని, మళ్ళీ పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చిందని వార్తలు వస్తూ ఉన్నాయి. మామూలుగా అయితే తెల్లారు లేచి ప్రవచనాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి దీని మీద ఏం చెప్తారని మేము అడుగుతున్నాం. ఏదో డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టించాలని, డ్రగ్స్ వద్దు బ్రో అని తెలుగుదేశం పార్టీలోని చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి గారు లోకేష్ గారు ఆ మధ్యకాలంలో పెద్ద ఉద్యమం కూడా నడిపారు, ప్రచారాన్ని చేశారు. అంటే డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రజలు చెప్తారు, కానీ మీ పార్టీలో వారు మాత్రం సేవిస్తుంటారేమో. దేశ చరిత్రలో మొదటి పార్లమెంట్ సభ్యుడిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారిని ఈ రోజున దేశమంతా కూడా ఈ రోజున గుర్తించాలా. ఎందుకంటే కేవలం ఈ డ్రగ్స్ తీసుకునేటువంటి పార్లమెంట్ సభ్యుల్లో ముందు వరుసలో ఉన్నాడు పాపం, మొదటి వరుసలో. ఈ ఏలూరు పార్లమెంట్లో ఇవాళ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. డ్రగ్స్ వాడుతూ డ్రగ్స్ పార్టీ పెట్టి పాజిటివ్గా దొరికిన మీరు ఎంపీ గారు వెంటనే రాజీనామా చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి.